మెట్ల మీద కూర్చుని తింటా ఉండేదన్నమాట. టిఫిన్తో పని ఉండదు అనమాట మనకి. కొన్నిసార్లు దెబ్బలు కూడా తిన్నాను, అది వేరే విషయం అనుకోండి. అంతే, దొరికేదాన్ని కాదు అసలు. ఇంకా చాలా ఉన్నాయిలేండి, అవన్నీ చెప్తే బాగోదు. ఇట్లా 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 పొడుచుకుంటే డిఫరెంట్గా ఉంది కదా, నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది. ఇంకా చాలు, లైఫ్లో మిస్ అయిపోతారు, ఇట్లాంటివి మిస్ అవ్వకండి. ఇవన్నీ చూస్తుంటే గుర్తుకొస్తున్నాయి రేగు పళ్ళకై పట్టిన కుస్తీ. పల్లెటూరులో పుట్టి పెరగడమే ఒక అదృష్టమేమో అనిపిస్తుంది నిజంగా. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో కొంచెం డిఫరెంట్గా, చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి రిలేట్ చేసే సందర్భాలు ఉంటాయి ఈరోజు చేసే ఈ వీడియోలో. మనకి సీజనల్ ఫుడ్ అనేది ప్రతి సీజన్కి చేంజ్ అవుతుంది కదా, స్పెషల్లీ చలికాలం ఈ టైంలో వచ్చే ఫుడ్ తోటి నా మెమరీస్ కొన్ని షేర్ చేస్తానండి. అవి మీరు కూడా రిలేట్ చేసుకుంటారని, మీ బాల్యంలోకి మీరు కూడా వెళ్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కనుక స్కిప్ చేసేయండి వీడియోని, ముందే చెప్తున్నా. కానీ చాలా స్వీట్గా ఉంటుంది వీడియో అయితే మాత్రం. మంచి మంచి జ్ఞాపకాలు నావి షేర్ చేస్తాను, మిమ్మల్ని కూడా మీ బాల్యంలోకి తీసుకెళ్తాను అని అనుకుంటున్నాను. సరదాగా ఎందుకో ఇవాళ ఇట్లా ఐడియా వచ్చింది. ఫస్ట్ ఇదిగోండి, ఈ సీజన్లో బెస్ట్ ఫుడ్ అన్నమాట ఇది, తేగలు. తేగలు అనేసరికి ముందు మనకి ఈ సీజన్లో తేగలు వస్తాయి, దీనికంటే ముందు సమ్మర్లో వీటిని ముంజులు తింటాం కదా. సో మాకైతే అండి, మాకు తోటలో తాళ్ళు ఉండేవన్నమాట. ఉంటే ఎవరొకళ్ళు ఎక్కిచ్చి కోయించేవాళ్ళు. ఎద్దుల బండిలో చక్కగా తీసుకొస్తే ఇంటికి ఇవి కోసి పెట్టడం మాత్రం మా నాన్నే కోసేవాళ్ళు అనమాట, కూర్చుని చక్కగా. అంటే అప్పుడు ఫోటో కూడా ఉందండి, ఇప్పుడు ఇక్కడ ఉందో లేదో కానీ ఉందమ్మా మన దగ్గర ఫోటో. దొరికితే కనుక పెడతాను. మంచిగా నోట్లో చొట్టేసుకుని, అది కొబ్బరికాయలు కొట్టేది, నోట్లో చుట్ట పెట్టుకుని చక్కగా ఇక కోస్తా ఉండేవారు. నేను, మా మేనత్త గారి పిల్లలు, మా పెద్దనాన్నగారు, మా అక్క, అన్నయ్య, మా అన్నయ్య అందరం, మళ్ళీ మా అమ్మ, మా పెద్దమ్మ. అంటే మా అమ్మ, మా పెద్దమ్మ అంటే మా పెద్దనాన్న వైపు, తోటికోడళ్ళు ఇద్దరు, అందరం కూర్చుంటే చుట్టూతా ఆయన కోస్తా ఉండేవారు అనమాట. మేము తింటూ ఉండేవాళ్ళం. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ సీజన్ ఏంటి, అది వస్తాయి కదండి తాటికాయలు తెచ్చేవాళ్ళ. మళ్ళీ అవన్నీ పాత్ర వేసేవాళ్ళు. పాత్ర వేయటం ఇంటికాడైతే వేసేవాళ్ళు కాదు, అక్కడే తోటలో వేసేవాళ్ళు కాబోలు తెచ్చి మళ్ళీ అవన్నీ మంటేసి కుండలో పెట్టి మంటేసి కాల్చుతారనమాట. ప్రతిదీ ఒక పండగలాగా ఉంటుంది అనమాట ఆ టైంలో. అంటే అప్పట్లో తెలియలేదు ఎంజాయ్ చేయడము ఇవన్నీ. అప్పట్లో ఉంటే కనీసం ఫోటోలన్నా తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది ఆ మెమరీస్ అన్నీ. సో అట్లా నేను నా పిల్లలకి గుర్తుగా ఉంటుంది, ఇట్లా చేసేది మా మమ్మీ చేసేదంట అన్నట్టుగా ఉంటుంది అని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. ఇవి మా ఇంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి తినేవాళ్ళల్లా నేను, మా అత్తయ్య ఇక్కడికి వచ్చినాక అప్పుడప్పుడు సంజన తీసి పెట్టాలి, మొత్తం పీచు లేకుండా తీసి పెట్టాలి. ఇప్పుడు చేసుకుందిలేండి అలవాటు, ఇప్పుడు తింటుంది అట్లా. కానీ ఏదైనా కానీ ఇవి సరిగ్గా కాలి రావట్లేదండి. ఇక్కడ మాత్రం కొంచెం మాడిపోయినట్టుగా వస్తున్నాయి, కానీ అసలు అప్పట్లో అవి అయితే పిండిగా తింటుంటే ఎంత బాగుండేయో. ఇవేంటంటే కొన్ని ఎర్లీగా తీసేసిన, లేకపోతే అట్లా అంత టేస్ట్ ఉండదు ప్రాపర్గా కాల్చకపోతే. సో ఇట్లా తేగలతో కూడిన మెమరీస్ అనమాట. అండ్ మనకి ప్రతి సీజన్కి కూడా ఆ సీజన్కి అవసరమైనట్టుగా మన ఫుడ్ అనేది ఉంటుంది. ఇందులో మంచి కార్బోహైడ్రేట్స్, పీచు పదార్థాలు ఉంటాయి. సో సీజన్కి సంబంధించిన ఫుడ్స్ తింటూ ఉండండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇలా ఇప్పుడు నేను షేర్ చేశాను కదా, మీ జ్ఞాపకాలు దీనికి రిలేటెడ్ ఏమున్నాయో సరదాగా కామెంట్స్లో పెట్టండి. నేను ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో రిప్లై ఇస్తాను. ఓకే, అదిగోండి చేయి చూడండి ఎటు చెప్తుందా. నేను ఒలిస్తే అప్పుడు చక్కగా అందరూ తింటారు, కానీ అందరిలో మళ్ళీ మా మా వారు అస్సలు తినరు అనమాట. సో అందుకని చెప్పి ఇవి తెచ్చిన ఒక్కట్టే. ఇప్పుడు చూసారా, మిగిలిన అన్ని ఎక్కువ ఉంటాయి కానీ ఇది మాత్రం ఒక కట్టే తెచ్చా.
సో అక్కడితో అది అయిపోయింది కదా. నెక్స్ట్ మెమరీ జాంకాయలతో పెద్ద మెమరీస్ ఏం లేవులేండి. ఇవి మాకుగా అంతగా కాసే కాదు, దొరికినప్పుడు కాసినప్పుడు కోసినప్పుడు ఎక్కడన్నా వీటిని చక్కగా అలా కట్ చేసామా, కొంచెం ఉప్పు కారం కూడా పెట్టానండి, కాస్త ఉప్పు కారం జల్లుకున్నామా, అలా ఎంజాయ్ చేసామా. అది జాంకాయ మాత్రం మా ఇంట్లో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు తింటారు, ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఉప్పు కారం మాత్రం ఓన్లీ నేనే, ఉప్పు కారం ఫ్యాన్ని నేను, మా 2 పిల్లలు. అది మళ్ళీ మిగిలిన వాళ్ళు అత్తయ్య మామయ్య గారు పెడితే తింటారు, కానీ అంతగా మామయ్య గారు మళ్ళీ మా పార్టీనే. ఇట్లాంటి ఉప్పు కారాల విషయంలో అత్తయ్య మా పార్టీ కాదనమాట. అది చూసారా, ఏదైనా నాటు జామకాయలు ఉన్న టేస్టు ఈ హైబ్రిడ్ ఇప్పుడు వస్తున్నాయి కదండి, పెద్ద పెద్దవి చూడడానికి బాగుంటాయి, తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి, కానీ వీటికి ఉన్న టేస్ట్ వాటికి ఉండదు కదా. ఏమంటారు? నెక్స్ట్ ఇది ఇప్పుడు సీజన్లో ఇప్పుడంటే మనకి అన్ని హైబ్రిడ్ వెరైటీస్ వచ్చినాక అన్నీ మనం ఇంటి దగ్గర నీళ్ళు అందే ప్లేసుల్లో ఉండడం మూలంగా ఎప్పుడంటే అప్పుడు కాస్తున్నాయి కానివ్వండి, ఇంతకుముందు సీజన్లోనే వచ్చాయి. మాకైతే పాదోట్ల అంటే అదొక తోట పేరు అనమాట, పాదోట. అక్కడ నూతొడ్డున బోళ్ళన్ని సీతాఫలం చెట్లు ఉండే అనమాట. మా నాన్న చక్కగా ఇట్లా కళ్ళిప్పిన సీతాఫలాలన్నీ తుండ్లో మూట కట్టుకుని తీసుకొచ్చి అలా పెడితే నెక్స్ట్ డేకి కానీ ఆ నెక్స్ట్ డేకి కానీ పండిపోయాయి అనమాట, అంత బాగుండే. ఇంకా నేనైతే ఒక 4 కాయలు తీసుకుని పెట్టుకుంటే టిఫిన్తో పని ఉండదు అనమాట మనకి. ఇట్లా అంటే ఇప్పుడంటే ఇది హెల్దీ ఫుడ్, అప్పుడైతే మమ్మల్ని తిట్టేవారు అనమాట. ఇక అట్ట చెత్తదేను మనం తింటుంది, చిరుతిండిదేను మనం తింటుంది, ఫుడ్ తిందు అని చెప్పి అట్లా. ఇది దీనికి ఆ మెమరీ అనమాట. ఇప్పుడంటే అప్పుడు కాస్తనే, ఇప్పుడంటే అప్పుడు తింటున్నాం. మా నాన్న చక్కగా పెద్ద పెద్ద కాయలు మంచి కళ్ళుప్పిని తెచ్చేవాళ్ళు అనమాట, వడ్ల గదిలో పెడితే వాటిని తినేవాళ్ళం. మీకు కూడా సీతాఫలం ఇష్టమేనా? కూర్చొని ప్రశాంతంగా దక్షిణ పక్కన మెట్ల మీద కూర్చొని తింటూ ఉండేదన్నమాట అట్లా. సో ఇది బెస్ట్ మెమరీ. ఇంకా ఇవైతే అండి, ఇవే కాదు, రేకాయలు అయితే ఇంకా మరీ హైలైట్. రేకాయల కోసం కొన్నిసార్లు దెబ్బలు కూడా తిన్నాను, అది వేరే విషయం అనుకోండి. ఇవైతే ఎట్లా ముడతారు? మొట్టికేలాగానే ముడతారు. ఎలా ముడతారు అంటే కొత్తకి బాగాలేదేమో అంతే, దొరికేదాన్ని కాదు అసలు. మా సంజనాకి ఇట్లాంటి డౌట్లు వస్తూ ఉంటాయి అనమాట అన్నీ. నువ్వు అల్లరి చేసావు కదా మమ్మల్ని ఎందుకు అంటావు అంటది. అదే అంటే అదే ఇదే. అయితే ఇవి మాకు ఊర్లో వేసేవారు పంటగా. సో తెస్తే అండి, బాగా చిన్నప్పుడు కాదు కానీ, బాగా చిన్నప్పుడు నాకు అంత గుర్తులేదు, కొంచెం పెద్ద అయిన తర్వాత మాకు వేసేవాళ్ళు, ఎవరో ఒక ఊళ్ళో వేసేవాళ్ళు అనమాట. ఇవి తెస్తే చక్కగా అంటే ఇట్లా చెట్లే పీక్కొచ్చేవాళ్ళు, ఆ కాయలను కోసుకొని అమ్మే చేసేది అనుకుంటే, అవన్నీ మనం అందులో నీళ్ళు పెట్టేవాళ్ళం కాదు. అప్పుడు ఏంటో హెల్ప్ చేసేదాన్ని కాదు, ఏం లేదు. సో ఇవి ఉడకబెట్టి కాస్త ఉప్పేసి ఉడకబెట్టి మన బెజ్జాల గిన్నె ఉంటుంది కదండి, తెల్ల గిన్నె, ఆ గిన్నెకి వేసి పెట్టేవాళ్ళు అనమాట. ఇంక వెళ్తా వస్తుంది ఏంటంటే మా మమ్మేమో అరుస్తూ ఉండేది, ఎన్ని తింటావు అన్నం తినవు అని చెప్పి. మా నాన్నేమో దానికి అన్నం తిన్నాకైనా కానీ ఇటు సపరేటు లైన్ ఉంటుంది, ఆ లైన్లోకి వెళ్తే అని చెప్పి పొట్లైన్తో పక్కన ఖాళీ ఉంటుందని చెప్పి మొక్కజొన్న కండ్లకి వీటికి అట్లా అంటూ ఉండేవారు అనమాట. అట్లా ఇవి ఈ సీజన్లో ఇప్పుడు మనకి ఈ పల్లీలు ఇవన్నీ ఎప్పుడంటే అప్పుడు వస్తున్నాయండి. ఇంతకుముందు అలా ఉండే కాదు కదా, పంట వచ్చినప్పుడే తింటానికి ఉండేవి. ఇప్పుడు ఏదో ఒక ప్రాంతంలో వేస్తున్నారు, అవి అన్ని ప్లేసుల్లోనూ దొరుకుతున్నాయి. అలా కాకుండా ఇంతకుముందు ఏదైనా ఆ సీజనల్ ఫుడ్ ఆ సీజన్లో ఎంజాయ్ చేసేవాళ్ళం ఫ్యామిలీతోటి కదా. ఇక్కడ మా ఇంట్లో ఇప్పుడు అత్తగారింట్లో కూడా మొత్తం టోటల్ ఫ్యామిలీకి ఇష్టం అన్నమాట ఈ ఫుడ్, అందుకని ఫ్రీక్వెంట్గా తెచ్చుకుంటాం ఇవి. సో నా ఇష్టం ఇక్కడికి వచ్చినాక కూడా కంటిన్యూ అయిందంటే ఇది. సీతాఫలాలల్లో నేను అందరూ తింటారు కానీ మిగిలిన వాళ్ళకి షుగరు, మా వారు తింటారులేండి, మిగిలిన వాళ్ళకి షుగర్ కనుక అవాయిడ్ చేస్తారు. మేమైతే మా అత్తయ్య నేను ఇంకా ఫుల్. సంజు కూడా ఇష్టంగా తినేది చిన్నప్పుడు, నార్త్లో ఉన్నప్పుడు. అప్పుడు దొరికే కాదు కదా, అప్పుడు ఇష్టం. మన చెట్టుకు కాసింది కదమ్మా, చక్క బాగుంది, స్వీట్గా ఉంది, తినవే అంటే తినదు ఎందుకో మరి. నాకు తెలిసి తినాలి అంటే టైం పెట్టాలి కదా,
అది అందుకని తిందేమో అనిపిస్తుంది. ఇంక ఈ చిలకడ దుంపలు ఇవైతే ఇవి మర్చిపోయా, ఉడకబెట్టిన వరకే చెప్పా కదా. ఇవి పచ్చికాయలు వేయించుతారండి, తంపటకాయలు పచ్చివి వేయించుతారు, లేదంటే మంటలో వేసి కాల్చుతారు అనమాట. ఇక అసలు అవి అయితే టేస్ట్ ఎక్సలెంట్ ఉంటాయి అనమాట, అసలు మామూలుగా ఉండవు. ఎప్పుడన్నా ట్రై చేసి చూడండి, చాలా టైం పడుద్ది మనకి గ్యాస్ మీద వేయించాలంటే, కానీ బాగుంటుంది. అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. కొంచెం పిండి పిండిగా అయిపోతుంది అది, పచ్చికాయలు వేయించినప్పుడు బాగుంటాయి. మనము మామూలుగా పల్లీలు వేయించుకున్న టేస్ట్ కాకుండా ఈ డిఫరెంట్గా వస్తుంది. ట్రై చేయండి ఎప్పుడన్నా, బాగుంటాయి. ఒకవేళ మీరు ఊర్లో నుంచి అంటే విలేజ్లో పుట్టి పెరిగిన వాళ్ళకైతే తెలిసే ఉండొచ్చేమో. మీరు ఎప్పుడైనా తింటే కనుక కామెంట్ చేయండి. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ స్వీట్ పొటాటో. మాకైతే ఊర్లో చిన్నప్పుడు అంటే ఒక బండి వచ్చేదండి, బాగా చిన్నప్పుడు. ఆ బండి వచ్చే ముందు ఒక అబ్బాయి సైకిల్ మీద డప్పు కొట్టుకుంటూ తిరిగేవాడు, బండి వచ్చింది అని చెప్పి. బండి, ఆ బండిలో ఈ స్వీట్ పొటాటోస్, బంగాళదుంపలు, కంద, చావదుంపలు ఇవన్నీ ఆ బండి దగ్గర అదే మన ఏమంటారు దేవుడి గుడి దగ్గర పెట్టుకుని అమ్మేవారు అనమాట. అట్లా ఎప్పుడన్నానే తప్పించి మాకు రెగ్యులర్గా అందుబాటులో ఉండే ఫుడ్ కాదనమాట ఇది. కానీ తెచ్చినప్పుడు తీసుకుని నిల్వ ఉంచేవాళ్ళు, తినేవాళ్ళం. ఇంకా ఇవి కూడా అండి కుక్కర్లో పెట్టడం, ఇప్పుడు కుక్కర్లో పెడుతున్నాం కానీ వాటర్ పోయకుండా చక్కగా కుమ్ములో పెట్టి అంటారేమో దాన్ని, చక్క కుండలో పెట్టి పైన వాటర్ పెట్టి ఉడకబెట్టేవారు. నిప్పుల్లో కూడా కాల్చవచ్చు, అట్లా కూడా బాగుంటుంది. సో ఇవి అలా తినేవాళ్ళం. దీంతో పెద్దగా దెబ్బలు తిన్నాయి ఎప్పుడు లేవులేండి, తిట్లు తిన్నాయి కూడా, ఏదో ఇష్టం. కాకపోతే ఇక్కడ కూడా అందరూ తింటారు అది. నెక్స్ట్ అసలు ఇది ఏంటి సునీత, దీంతో ఏం చెప్తున్నావు అని అనుకోమాకండి. నిమ్మకాయతో ఏం చేస్తావని చెప్పి సీరియస్లీ ఎన్నిసార్లు దెబ్బలు తిని ఉంటానో ఈ విషయంలో. ఎందుకో చెప్తా. నాకు తెలవదు, ఎప్పుడు చెప్పలా, నవ్వుతారని. ఇట్లా కూడా తింటారా అని చెప్పి మీరు నవ్వుతారని చెప్పి చెప్పలా. దానికి ఉప్పు కారం పట్టుకుని పిండుకుంటావా ఏంటి? కాదు, అంత ఈజీగా చెప్పేస్తే అట్లా. ఒకటేదన్నా అందుకో, ఇదిగోండి ఉప్పు కారం ఉంది కదా, ఇలా వేసామా అక్కడితో అయిపోలాగండి. ఇప్పుడు ఇది ఇట్లా టూత్ పిక్తో పొడుస్తున్నాను కానండి, అప్పట్లో టూత్ పిక్స్ ఇవన్నీ ఎక్కడుండేవి, కొత్త చీపుర్లు ఉండే కదా ఊర్లో. ఆ కొత్త చీపురు పుల్ల తీసుకుని లోపల నుంచి దాంతో ఇట్లా 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 పొడుచుకుంటే ఈ ఉప్పు కారం లోపలికి వెళ్తున్నాం. నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి చెప్తుంటే. లోపలికి ఇప్పుడు ఏం చేయాలి? చిన్నపిల్లలు అది చూసారా, ఇప్పుడు సంజన టేస్ట్ చేయాలి. మీకు అనిపిస్తుందా? లేట్ ఎందుకు, తినేసేయండి, పోయేదేం లేదు. అంతంత సౌండ్లు చేయి మాకే. బాగుంది కదా, మిస్ అయ్యారనిపిస్తుందా? డిఫరెంట్గా ఉంది. సీరియస్లీ ట్రై చేయండి. ఓకే, కొంచెం ఉప్పు కారం కలుపుకుంటాం కదా జాంకాయలు అట్లా వేసుకోవడానికి. సంజు ప్లీజ్ ఎక్కువ. అబ్బా, లైట్ రింగ్ లైట్ పెట్టాం ఇక్కడ. లైట్ డిఫరెంట్గా ఉంది కదా, ఉప్పుగా. నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది. ఇంకా చాలు. చూసా, మీకు కూడా వస్తుంటే కామెంట్ చేయండి. కదా, ఇది నిజంగా ఎంత మందికి తెలుసు, ఇది తెలుసా మీకు? కామెంట్ చేయండి. నిమ్మకాయ ఎప్పుడన్నా ఇట్లా తిన్నారా? యూజువల్గా మీకు కూడా తెలుసా, సంజన నిమ్మకాయ సాలెడ్లో వాటిల్లో స్క్వీజ్ చేసినా కానీ తినదనమాట. ఉట్టి చాట్ మసాలాలు వేసుకుంటుంది, కానీ ఇప్పుడు చెక్క చెక్క తినేస్తుంది. అట్లా ఉంటుంది. నిజంగా మీకు తెలుసా? ఇది తెలిస్తే కనుక కామెంట్ చేయండి, తెలవకపోతే తినండి. ఇప్పుడు లైఫ్లో మిస్ అయిపోతారు, ఇట్లాంటివి మిస్ అవ్వకండి. ఇదేమి దీంతో సంబంధించిన మెమరీస్ ఏం లేవండి. మార్కెట్లో ఇవి కొత్తగా కనిపించింది, మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. ఇవి పింక్ యాపిల్ బేర్స్ అనమాట. అది సో భలే టేస్టీగా ఉన్నాయండి. దొరికితే కనుక తినండి, బాగున్నాయి. తీసుకొచ్చాను ఇవాళ, చాలా బాగున్నాయి. యూజువల్గా యాపిల్ పేర్స్ మనకి కొంచెం సవ్వగా ఉంటాయి కదండి, అంత టేస్ట్ ఏమి ఉండవు. ఎప్పుడన్నా ఒకసారి మంచిగా దొరుకుతాయి కానీ ఇవి ప్రతి కాయ టేస్టీగా ఉంది. ఇప్పుడు 5-6 కాయలు తిన్నా నేను, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇవ్వను, నీకు కరకరలాడిస్తాను మళ్ళీ ఈ వీడియో డిస్టర్బ్ చేస్తా. ఇవ్వను. అదిగోండి ఫ్రెండ్స్, అట్టా చేస్తాను మా మమ్మీ.
విన్నారా? అదిగోండి ఫ్రెండ్స్, మా మమ్మీ అట్లా చేస్తుంది అంట. సో నెక్స్ట్ ఫైనల్ మెమరీ, ఇక దీనితోటి మామూలుగా లేదండి. ఇవి ఇంకా మనకి ఇవి రాలేదన్నమాట, బాగా పుల్లగా ఉండే రాలేదు. కానీ ఇవి ఏంటంటే పుల్లగా తీగ రెండు రకాలుగా ఉంటుంది. ఇవి కూడా బాగుంటాయి. మరి గంగరెగ్గాయలు అంటాం మేము వీటిని. చిన్నప్పుడు గంగరెగ్గాయలు అన్నవాళ్ళం. గంగిరెద్దులాగా ఉంటుందా అని అడుగుతుంది చూడండి. ఎందుకో మరి ఎందుకో గంగరెగ్గాయలు అనేవాళ్ళు, మరి ఎందుకో. ఇవి అయితే అండి రేకాయలు మా ఇంట్లో చెట్లేదు అప్పట్లో, మాకు చెట్లేదు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక 4 ఇళ్ళు అవతల ఒకళ్ళకి ఉందన్నమాట. ఇక పిల్లలు మొత్తం మేళం గంగరెగ్గాయల చెట్టు వాళ్ళ ఇంటి దగ్గర మేళం వెళ్ళే వాళ్ళం, దొరికిన కాడికి ఏరుకొచ్చుకోవటం తింటాం. వాళ్ళు ఎందుకు ముడతారు సంజు? చూస్తే దొరికితే అప్పుడు ఏ అంటారు, ఎందుకు అంటారు, అంతేగాని వాళ్ళు కొడతారా పిల్లల్ని అట్లా? ఇంట్లో వాళ్ళైనా ఎందుకు కొడతారంటే, ఇంట్లో వాళ్ళైనా ఎందుకు దెబ్బలేస్తారంటే తినకోకుండా ఇవన్నీ తింటున్నా, అసలు ఫుడ్ తినేదాన్ని కదా అనమాట, అందుకు పడే దెబ్బలు. అమ్మమ్మ కనుకుంటే ఇప్పుడు లైవ్ లో ఎట్ట ముట్టుకు అయిపోతుందని అమ్మమ్మ అని అడిగేదాన్ని. ఒకసారి ముట్టు చూపియండి. విన్నారా? అమ్మమ్మ ఉంటే అంట లైవ్లో అడిగేదంట, ఇప్పుడు అమ్మ నువ్వు ఎట్లా ముట్టేదాన్ని ఒకసారి ముట్టి చూపించవా అని చెప్పి అడిగేదంట. అట్లా ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ వెళ్తే ఇంకొకళ్ళ ఇంటి దగ్గర, ఒక మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదన్నమాట. ఈ చెట్టు కాయలేమో నాటుకాయలు ఇట్లా రౌండ్గా ఉండేవి. అటు పోయి ముళ్ళ కంపెమ్మట ఒకరోజు ఎవరో చెప్పారంట, చిన్ని వాళ్ళ ఇంటికాడ రేకాయలు ఏరుతుందని. ఇంకా చూడండి మా అమ్మ ఇచ్చుకుందనమాట. చిన్ని అంటే నేనే. ఇంకా అట్లా మొత్తానికి ఈ రేకాయలతోటి ఇంకా చాలా ఉన్నాయిలేండి. ఇవి మళ్ళీ మా జనరేషన్ తర్వాత మా మామయ్య వాళ్ళ పిల్లలు, మా జ్యోతికి టీచర్ గారు వాళ్ళ ఇంటికాడ ఒక చెట్టు ఉండేది. మా తాత పని కట్టుకుని ఏరుకొచ్చి ఇగోనే చిన్ని అని ఇచ్చేవారు. దాన్ని కూడా చిన్ని, మా తాతకి ఇష్టమైన వాళ్ళందరినీ చిన్ని అని, నన్ను చిన్ని, మా జ్యోతి చిన్ని, మా పెద్దమాయల 3వ వాడు కూడా చిన్నినే. అట్లా చిన్ని ఇగో రేకాయలు తెచ్చానని చెప్పిస్తూ ఉండేవారు. అట్లా బోలెడన్ని మెమరీస్ అండి. అసలు పల్లెటూరులో పుట్టి పెరగడమే ఒక అదృష్టమేమో అనిపిస్తుంది నిజంగా. అంటే ఏమో. సో మొత్తానికి ఈ రేకాయలతోటి ఇంకా చాలా ఉన్నాయిలేండి, అవన్నీ చెప్తే బాగోదు. రేగి పప్పులు చేసేది మా అమ్మ, అది మర్చిపోయా చెప్పటం. రేగి పప్పులు అదంతా నోరు కొట్టుకుపోతూ ఉండేది. నోరు కొట్టుకుపోతే మళ్ళీ మంట పుడుతుంది అట్లా అని చెప్పి తింటామా, దెబ్బలు తింటాము, ఈ రేగి పప్పులు తింటాం, 2 అలా జరుగుతూ ఉండే అనమాట. ఈ రేగాయలను ఎలా తినాలో కూడా చెప్తాను. చక్కగా మంచిగా కొంచెం ఎక్కువ ఉప్పేసి నీళ్ళల్లో కడుక్కొని తినండి, బాగుంటుంది. ఉప్పుగా తగులుతూ ఉంటే. ఆ మధ్య ఎక్కడో ఒక ప్లేస్లో చూసామండి ఈ రేగాయలు. మొత్తం వాళ్ళు అమ్మే దగ్గర కూడా ఇట్లా మెత్తనొప్పు ఉంటుంది కదా, మెత్తనొప్పు కాయలు పడంగానే ఉంచేసి ఇట్లా కలిపేసి పెట్టారనమాట పెద్ద టబ్బుల్లో. అట్లాగే పెడతారంట. ఎంతవరకు అవసరమో అంతవరకు. ఎక్కడో ఈ ప్లేస్ గుర్తు రావట్లేదు కానీ నాకు ఇవన్నీ చూస్తుంటే ఒక చిన్న పాట గుర్తొస్తుందండి. మీ అందరికి కూడా గుర్తొచ్చిందా? ఏం పాట? కామెంట్ చేసేయండి. గుర్తుకొస్తున్నాయి అని పాట ఉంటుంది కదా, మంచిగా అనిపించింది. నిమ్మకాయ టిప్పు మాత్రం మర్చిపోకండి. సో మొత్తానికి ఇట్లా ఏదో సరదాగా ఇవాళ ఎందుకు అట్లా అనిపించింది షేర్ చేద్దామని చెప్పి సరదాగా షేర్ చేసా. దీనికి రిలేటెడ్ ఇంకా ఉన్నాయి ఫుడ్స్. యాక్చువల్గా ఈ సీజన్లో ఇంకా చాలా అనుకున్నా, అవి మిస్ అయిపోయాను. ఈ చిలకడ దుంపల్ని ఎట్లా ఉడకబెట్టాలో చూపిద్దాం అనుకున్నా. ఇంకా ఈ సీజన్లోనే ఇంకా కొన్ని ఉన్నాయి, మిస్ అయిపోయాను. అవి మళ్ళీ ఇంకొక వీడియోనో లేకపోతే దానికి రిలేటెడ్ మెమరీస్ మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాము. ఈరోజు నేను చెప్పిన విషయాల్లో మీకు ఏదైనా అంటే ఈ ఫుడ్కి రిలేటెడ్ మీ మెమరీస్ ఏమన్నా ఉంటే, మీ చిన్నతనాన్ని కొంచెమైనా గుర్తు చేసి ఉంటే, మీకు హ్యాపీగా అనిపించుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఎన్నాళ్ళు ఉంటామో తెలియదండి, ఏదో సరదాగా అలా. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇట్లా మనకు నచ్చినట్టుగా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటూ మీ సునీత.